హలో ఫ్రెండ్స్, టైం చూస్తే 1:30 అవుతుంది. సరే, ఇండియాలో ఉన్న మా హస్బెండ్కి కాల్ చేద్దామంటే మీకు 4 అట్లా అవుతుందేమో, ఎందుకు ఈ టైంలో డిస్టర్బ్ చేయడం అని మిగిలిపోయిన కొన్ని పని చేసుకుందాం అని చెప్పి వెయిట్ చేశాను. అప్పుడు ఫ్రిడ్జ్లో పాలు అయిపోయి వచ్చింది. ఇక్కడ రియాద్లో ఏంటంటే వీళ్ళు ముస్లిం కంట్రీ అయినా నైట్ 4 దాకా తిరుగుతూనే ఉంటారనమాట. సో ఇంకా మా రూమ్ ఆపోజిట్లో బంగ్లాదేశ్ సూపర్ మార్కెట్ ఉంది, ఒక చిన్నది. సో అక్కడికి వెళ్ళి పాలు, మన ఇండియన్ గ్రాసరీస్ కూడా దొరుకుతాయి, అవన్నీ తీసుకున్నాను. 36 రియాల్ అయింది. సో మన ఇండియా కరెన్సీలో ఎంత అయిందో చెప్పండి. అదనమాట అండి. ఇంకా రూమ్కి తీసుకొని వచ్చేసి తినేసి, ఫ్రిడ్జ్లో ఒకరంత ఐస్ క్రీమ్ ఉంటే తినేసి అలా అయిపోయింది. అయినా నిద్రే పట్టట్లేదు. ఫోన్ ఓపెన్ చేయాలంటే భయం వేస్తుంది. అసలు ఎప్పుడు చూసినా ఈ గల్ఫ్ కంట్రీస్ మీద యుద్ధం అని చెప్తున్నసరికి నాకు ఇంకా భయం ఎక్కువైపోతుంది. సో అవేం చూడకుండా పీస్ఫుల్గా ఉందామని అనిపిస్తుంది. ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ ఏం లేదు, కానీ ఆ న్యూస్ ఛానల్స్ చూడడం వల్ల చాలా టెన్షన్ అయిపోతున్నాను. అంత క్రిటికల్గా పీపుల్ని టార్గెట్ చేయట్లేదు అని నేను అనుకుంటున్నాను. బికాజ్ అలాంటి వాతావరణం ఉంటే మాకు ఆఫీస్కి కన్ఫామ్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేస్తారు, లేదా ఇండియాకి పంపించే ఛాన్స్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో అంతా కూల్గానే ఉంది. సో వాళ్ళు మెయిన్లీ అమెరికన్ ఆర్మీ వాళ్ళకి రిలేటెడ్ వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు కాబట్టి మనం సేఫే అని అనుకుంటున్నాను. అది కాకుండా ఇక్కడ నియర్ మక్కా కూడా ఉంది, వాళ్ళకి అది చాలా ఇంపార్టెంట్. మాకు ఇంపాక్ట్ అవ్వదేమో అని అనుకుంటున్నాను. ఏం జరుగుతుంది జరగని, మన చేతిలో ఏమీ లేదు. భయపడుతూ ఉండడం కంటే మంచిగా కావాల్సింది తినేసి హ్యాపీగా ఉండొచ్చు అనమాట. సో అదనమాట అండి. ఇంకేంటి, నాకైతే నిద్ర రావట్లేదు. నిద్ర వచ్చాక పనుకుంటాను. అండ్ మీ అందరూ ఏం చేస్తున్నారో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.